ఇట్లా సన్నీ రెడ్డి ఇబ్బంది పెడుతున్నాడని చెప్పిన కదండి. నైట్ టైం నాకు ఫోన్లు వస్తున్నాయి. నైట్ టైం ఒక నంబర్తో ఫోన్ వచ్చింది. అతను ఎవరో తెలియదు. నైట్ టైం 2 గంటలకు ఫోన్లు చేయిస్తున్నాడు. ఇట్లా నన్ను భయపెట్టడం, నన్ను ఇబ్బంది పెట్టడము, వాళ్ళతో ఎవరితోనో మరి వాళ్ళు ఎందుకు చేసిర్రా, వాళ్ళు నన్ను భయపెట్టడానికి చేసింటో లేదో తెలియదు. నేను మా ఫ్లాట్లోనే ఉన్నా, నేను ఎక్కడికి వెళ్ళలేదు. అది మా ఫ్లాట్లోనే ఉన్నా. నేను ఛాలెంజ్ కూడా వీడియోస్ ఛాలెంజ్ చేసి వీడియోస్ పెట్టిన. అవును కదా, ఛాలెంజ్ చేసి వీడియోస్ పెట్టిన. మరి వాడు రావట్లేదు, పిరికోడ్లాగా అట్లనే ఉంటాడు. నాకు 1.5 year నుంచి మ్యారేజ్ అండి. ఈరోజు వచ్చేసరికి వాచ్మెన్లు, మేస్త్రీలు, ఇలాంటి వాళ్ళ చీప్గా ఉండే ఫ్యామిలీల గురించి నాకు ఇన్ఫామ్ చేస్తున్నాడు. ఒకటే వాడికి చెప్తున్నా, ఏదన్నా ఉంటే స్ట్రైట్గా రా. నువ్వు ఎవడు వచ్చినా వాడు సెండ్ చేసినా కూడా, వాడు తొట్టి గ్యాంగ్ని ఇవ్వడానికి సెండ్ చేసినా కూడా, నేను చెప్పినది ఆల్రెడీ వాడు ప్రాణహాని ఉంది నాకు అని చెప్పి, వాడు తొట్టి గ్యాంగ్ని ఇవ్వడానికి సెండ్ చేసినా పోలీసులను తీసుకొని రా, వస్తా నేను. అంతేగాని నేను ఎవరితో పడితే వాళ్ళతో రానని చెప్తా. ఎవరైనా కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి ఏమన్నప్పుడు. సో అల్టిమేట్గా బెటర్ అయిన అమ్మాయితోనే మ్యారేజ్కి వెళ్తా. వాడు ఫోర్స్ చేస్తేనే సూసైడ్ చేసుకుంటా, లేదంటే ఆ అమ్మాయి అనేది చనిపోతుంది. నా లైఫ్లోకి ఎవడు వచ్చినా కూడా చనిపోతుంది, బలవంతంగా లేకుండా కూడా. సో అది నేను చాలా సఫర్ అయినా. 3 సంవత్సరాలు చంద్రకారెడ్డి వాళ్ళు సఫర్ అయినా. ఆ అమ్మాయితో దెంగులాడేంటి వాడు. 1.5 year నాకు హెల్ప్ చేస్తా, బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారు, నా పెళ్ళం వాళ్ళ ఫ్రెండ్స్లో బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారు, నేను వాళ్ళతో హెల్ప్ చేస్తా అని చెప్పి 1.5 year చంద్రకారెడ్డితో దెంగులాడిండాడు సన్నీ రెడ్డి, హెల్ప్ చేయకుండా. నేను ఒకటి, నాకు హెల్ప్ చేయలేదు, మోసం చేసిరు అందరూ. మా ఫ్లాట్ ఓనర్ దాన్ని పువ్వు కోసినా తప్పలేదు, ఆ లంచది. అది అసలు బజార్ లంచది మా ఫ్లాట్ ఓనర్. నాకు తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్ స్టేటస్లు పెట్టి నన్ను చీట్ చేసిరు 1.5 year నుంచి. ఈ రోజు వచ్చేసరికి మీకు మేస్త్రీల ఫ్యామిలీలు ఉన్నారు, వాచ్మెన్. ఎట్లా వస్తుంది? ఎవరు వస్తారు బలవంతంగా? తన్ని నరికి పడితే ఇంత ఎవరు వస్తుందో నా లైఫ్లోకి బలవంతంగా. ఆ కొజ్జలాంటి వాడికి ఇన్ఫామ్ చేస్తూ ఉంటాడు, భయపెడుతూ ఉంటాడు. నాకు ఫోన్లు చేయిస్తుంటారు, ఎవరెవరుతున్నారు. 2 గంటలకు ఫోన్లు వస్తున్నాయి. నైట్ టైం 2 గంటలకు ఫోన్లు వస్తున్నాయండి. నైట్ టైం వాడు ఫోన్లు చేయిస్తున్నాడు. మరి ఎందుకు చేయిస్తున్నాడో తెలియదు. ఇట్లా వాడు డిఫెన్స్లో పనిచేస్తాడు, MCM సికింద్రాబాద్లో పనిచేస్తాడు. సన్నీ రెడ్డి డిఫెన్స్లో పనిచేస్తాడు, MCM సికింద్రాబాద్లో పనిచేస్తాడు. ఇది ఆర్మీ ఆఫీసరు. ఇట్లా ఆ అమ్మాయి చంద్రకళ రెడ్డిని లవ్ చేస్తే ఆ అమ్మాయిని రిమూవ్ చేసిండు, అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పి. సరే, ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదు, అయిపోయింది. వాళ్ళ అమ్మ నాన్న కూడా సిగ్గుసరం లేదు. 1.5 year అవుతుంది ఇప్పటికి. నా లైఫ్తో ఆడుకుంటున్నాడు వాడు. నాకు మ్యారేజ్ జరనిస్తే మ్యాచెస్ రానియకుండా చేస్తున్నాడు. ఒకటి, నేను మ్యారేజ్ చేసుకుంటే బెటర్ అయిన అమ్మాయితోనే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా. అప్పటి వరకు నేను సింగిల్గా ఉంటాను. నేను సైలెంట్గా ఉంటే ఫేక్గా ప్రచారం చేయడము, ఫేక్ అలిగేషన్లు చేయడం. ఒకటి, నేను ఎన్నోసార్లు చెప్పిన, చైల్డ్ అబ్యూజ్, చైల్డ్ పోర్న్ అంటాడు, ఇంకేదో ఇంకా పెళ్ళిళ్ళు అంటాడు, పిల్లలు ఉన్నారంటారు. ఇది ఎన్నో రకాలుగా లైఫ్ మంత్స్ మార్చడానికి చాలా రకాలుగా ప్రచారం చేసింది. ఏదన్నా ఉంటే స్ట్రైట్గా రారా అని చెప్పిన. నా క్యారెక్టర్ బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తుండా, లేకపోతే నిజంగా అలా వైఫ్ మనసు మార్చడానికి చేస్తుండా నాకు ఈ రోజుకి తెలియదు. సో ఏదైనా ఉంటే స్ట్రైట్గా రావాలి కదండి. స్ట్రైట్గా రాడు వాడు, కొద్దిలా బిహేవ్ చేస్తాడు ఇట్లనే. వాడికి ఏదన్నా ఉంటే స్ట్రైట్గా రా, పోలీసులను తీసుకొని రా. నేను మా ఇంట్లోనే ఉన్నా, మా ఫ్లాట్లోనే ఉన్నా. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. మా ఇంట్లోనే ఉన్నా, మా ఫ్లాట్లోనే ఉన్నా. ఎవరికి భయపడ. మా బ్రదర్స్ కూడా వాడు చెప్పిన మాటలు నమ్ముతురో లేదో తెలియదు. ఇంట్లో మా బ్రదర్స్కి ఎన్నోసార్లు చెప్పిన, అరే ఏదన్నా ఉంటే స్ట్రైట్గా రావచ్చు కదరా, నేను మా ఫ్లాట్లోనే ఉన్నా కదా, నేను ఎవరికి భయపడట్లేదు కదరా, మరి ఎందుకు రావట్లేదు మనం మా ఫ్లాట్లోకి, ఎందుకు రావట్లేదు వాడు? ఇన్ని రకాలుగా. ఇప్పుడు ఏమన్నా అంటే ఆ మొబైల్ పడేసినండి, ఆ మొబైల్లో పైరేటెడ్ వీడియో ఒకటి ఉండే, చిన్నపిల్లలు అబ్యూజ్ చేసినట్టు ఉంటుంది ఆ వీడియో నేను కూడా చూసినట్టు గుర్తు అనమాట. అది డౌన్లోడ్ చేసినట్టు గుర్తు, ఇంగ్లీష్ మూవీస్తోనే తెలుగు. అవి ఎప్పుడు ఆ మొబైల్ చూపించుకుంటూ భయపెట్టడం నన్ను. ఆ మొబైల్ ఇప్పుడు అక్టోబర్ నవంబర్లో పడేసిన మొబైల్ గురించి ఇప్పటికీ భయపెడుతుంటాడు. అరే మరి రారా, మరి ఎవరినైనా ఏమన్నా అంటే ప్రూఫ్లు తీసుకొని రా, నిజంగా ఎవరినైనా ఏమన్నా అంటే ప్రూఫ్స్ ఉంటే తీసుకొని రా, నేను ఎవరిని ఏమన్నా ఏంది తీసుకొని రా. మరి ఎందుకు భయపడుతున్నావు? మరి కొద్దిగాల్లో ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? నాకు 1 year నుంచి మ్యారేజ్ జరగనీయకుండా చేసిండండి. ఎప్పుడు అటు పెళ్ళాం పువ్వు గురించి ఆయనకి డౌట్, ఆ చంద్రకారెడ్డి పువ్వు గురించి ఆలోచించుకుంటా కూర్చుంటా. ఇప్పుడు నాకు ఇంకా వేరే పని పాటలేదు. అరే నువ్వు ఎవడన్నా పంపించుకోరా, లంజావాడక సన్నీ రెడ్డి, నువ్వు ఎవడన్నా పంపించుకో. ఒకటే చెప్తా, పోలీసులు ఉంటే వస్తా అంట నేను బయటికి. పోలీసులు ఉంటే పోలీసుల మధ్యలో మాట్లాడతా.
అంతే తప్ప 1 ఇయర్ నుంచి నన్ను అబ్యూజ్ చేసిరండి, చీటింగ్ చేసిరు, అబ్యూజ్ చేసిరు, నాకు మ్యానిపులేషన్ చేసిరు. మా ఫ్లాట్ ఓనర్ బజార్ లంజ దాన్ని పువ్వు కోసినా తప్పలేదు. ఆ లంజది, ఆ లంజ నాకు 1 ఇయర్ నుంచి నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేసింది. ఆ లంజ, ఈ సన్నిరెడ్డి లంజ కొడుకు నా ఫ్రెండ్స్ తెలిసిన స్టేటస్లు పెట్టి నన్ను మోసం చేసిరు. అది ఎంత ఇబ్బందిగా ఉంటుంది చెప్పండి. ఈరోజు వచ్చేసరికి మేస్త్రీలు ఉన్నారు, వాచ్మెన్ల ఫ్యామిలీలు ఉన్నారు, అలాంటి చెత్త చెత్త ఫ్యామిలీల నుంచి నేను అమ్మాయిలను తెచ్చుకోవాలా అండి? మళ్ళీ లో క్యాస్ట్ వాళ్ళు, మాకంటే లో క్యాస్ట్ వాళ్ళు, నీకు అప్పర్ క్యాస్ట్ అమ్మాయిలు ఉన్నారు, మీకు నా వైఫ్ వాళ్ళ పిల్లం వాళ్ళ ఫ్రెండ్స్లో ఏ రోజుకి జరగదు లంజావాడక సన్నిరెడ్డి. అర్థమవుతుందా? నువ్వు ఎన్నైనా వేషాలు వేసుకో, ఎన్నైనా వేషాలు వేసుకో, నేను సింగిల్గా అంటూ ఉంటుంటా కానీ చెత్త చెత్త ఫ్యామిలీ బజార్ లంజాలను నేను తెచ్చుకోను ఏ రోజుకి. నువ్వు ఎవడనో పంపించుకో, అర్థమవుతుందా? ఎవడు వచ్చినా కూడా పోలీసులను తీసుకొని రా మాట్లాడతానంట. అంతేగాని నువ్వు భయపెట్టడానికి ఫోన్లు చేయి, నువ్వు ఫోన్లు చేయించు, ఏమన్నా చేసుకో, ఏమన్నా చేసుకో. అల్టిమేట్గా బెటర్ అయిన అమ్మాయితోనే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా. లేదు అనుకోండి నోరు మూసుకొని కూర్చుంటా. అంతేగాని చీప్గా ఉండే ఫ్యామిలీలు, వరస్ట్గా రైజ్ అయిన ఫ్యామిలీల వైపు ఏ రోజుకి వెళ్ళానండి నేను. ఏ రోజుకి ఆ చెత్త ఫ్యామిలీల గురించి ఇన్ఫామ్ చేస్తున్నాడు వాడు. వాళ్ళు ఎంత చెత్తగా ఉంటారంటే అంత చెత్తగా ఉంటారు. మాకు తెలిసిన వాళ్ళు మేస్త్రీల వాళ్ళు, వాచ్మెన్ వాళ్ళు చెత్త చాలా నీచంగా ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీల గురించి, వాళ్ళ ఫ్యామిలీలో రైజ్ అయిన అమ్మాయిల గురించి అసలు ఊహించుకోవడానికే వరస్ట్గా ఉంటుంది అన్నమాట. ఊహించుకోవడానికి నాకు ఎంత ఇబ్బందిగా ఉందంటే, ఏంది ఇది, ఇంత చెత్తగా కనబడుతున్నాను, వీనికి ఇంత చీప్గా కనబడుతున్నానా, వీడికి చంద్రకారెడ్డి పువ్వు కావాలి, దాన్ని అందంగా ఉంటుంది అది, దాని ఫ్యామిలీ మంచిగా ఉండే ఫ్యామిలీ అలా ఫ్యామిలీకి కూడా సిగ్గు శరం లేదండి. 1.5 year అవుతుంది నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేస్తున్నాడు వాడు. వాళ్ళ ఫ్యామిలీ అన్న మరి ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఎందుకు అతను మ్యారేజ్ జరగనీయకుండా చేస్తున్నావు, మరి ఇట్లా నాకు వాళ్ళ వైఫ్ మనసు మార్చుకోవడానికి హెల్ప్ చేసిన అండి. సైలెంట్గా ఉండమంటే 1.5 year నేను హెల్ప్ అడగలేదు ఏ రోజుకి, వాడిని నేను హెల్ప్ అడగలేదు. వాడే ముందుకు వచ్చి నేను చేస్తా, నా పిల్లల వాళ్ళ ఫ్రెండ్స్లో అప్పర్ కాస్ట్ అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళతో నేను చేస్తా, నీకు హెల్ప్, వాళ్ళతో మ్యారేజ్కి హెల్ప్ చేస్తా అని అంటే, బెటర్ అయిన అమ్మాయి ఉంది కదా అని చెప్పి ఆ అమ్మాయిలతో నేను హెల్ప్ అడిగిన. ఏమన్నా అంటే మాటికి వాళ్ళతో ఇబ్బంది పెడతా అంటాడు. అరే రారా మరి, పిరికి కొజ్జాగా అడిగా మరి, ఒక అమ్మకి నేను దెంగుతే పుట్టలేదా, 10 మంది దెంగుతే పుట్టినావా, ఎంతమంది దెంగుతే పుట్టినావా, నీ అమ్మ ఒక్కనికే పుట్టినా, ఒక్కనికే పుడితే రా మరి. నేను ఎవరిని ఏమన్నా అంటే ఒకసారి ఏమంటాడు, వాళ్ళ పిల్ల వాళ్ళ ఫ్రెండ్స్ మెసేజ్ చేసిన వాళ్ళతో ఇబ్బంది పెడతా అంటాడు. లేదంటే ఇంకోటి వాళ్ళ చైల్డ్ అబ్యూజ్ అంటాడు, చైల్డ్ పోర్న్ అంటారు, ఏదేదో తప్పుగా ప్రచారం చేస్తాను. మరి రా మరి, ఏదన్నా ఉంటే రారా మరి స్ట్రైట్గా అని చెప్తే రారు. ఇప్పుడు ఎన్ని వీడియోస్ పెట్టినాయి యూట్యూబ్లో నా గురించి. నేను సైలెంట్గా ఉన్నాను, నా పనిలో నేను చేసుకుంటున్నా, నేను ఎవరు స్టేటస్లో చూడట్లేదు, వీళ్ళతో నాకెందుకు అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు ఒకటి నాకు బెటర్ అమ్మాయి రాకుండా చేసిరు, వాళ్ళ ఫ్రెండ్స్లో మంచి వాళ్ళు ఉన్నారని చెప్పి అట్లా మోసం చేసిరు నాకు. ఇక నేను వీళ్ళతో నాకెందుకు, మా బ్రదర్స్కి మ్యాచెస్ చూడండి, మరి కొంచెం లేట్ అయినా ఒక 4-5 నెలలు అయిన తర్వాత కొన్ని మ్యాచెస్ చూసుకొని వెళ్తా అని చెప్పిన అనమాట. ఇక అరే లంజా కొడక, నేను ఏ రోజుకి చెత్త ఫ్యామిలీ నుంచి తెచ్చుకున్నాను అంటే బజార్ లంజాల నా లైఫ్లోకి రానియాను. అర్థమవుతుందా? వాచ్మెన్లు, మేస్త్రీలు ఇలాంటి చెత్త ఫ్యామిలీలోకి ఏ రోజు వెళ్ళాను. చెత్త లంజా కొడక ఎట్లా కనబడుతున్నాను రా నేను, నీకు అంత చీప్గా కనబడుతున్నారా, చెత్త లంజా కొడక, బజార్ లంజా కొడక ఎట్లా కనబడుతున్నాను రా నేను నీకు, నీ మొడ్డల హెల్ప్ కోసం వెయిట్ చేస్తున్నారా చెత్త వేదవ. వీడు కొద్దిగా అండి నా హెల్ప్ తీసుకొని ఆ అమ్మాయి మార్చుకోవడానికి 1.5 year దాంతో దెంగులాడించింది కలరెడ్డితో అని. నేనంటే ఎవరితో పడితే అతను చేసుకోవాలరా కొద్దిగా వేదవ. ఏ రోజుకి జరగదండి. ఇంకోటి ఏంటంటే వాడి హెల్ప్ కూడా నేను వాడి హెల్ప్ అడిగింది ఏమన్నా, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన నాకు ఇట్లా జరిగింది అన్యాయం, ఇప్పుడు ఎవరైనా వాళ్ళ పోలీసులను పంపించిన ఇట్లా జరిగింది, బెటర్ ఆప్షన్లు ఉన్నాయి అన్నారు. మరి ఇది పోలీసులను పంపిస్తే ఇదే అడుగుతాను నేను. ఒకటి పోలీసులు ఇప్పుడు వాడు ఇవ్వనైనా పంపించని, పోలీసులను రమ్మని చెప్తా, మా ఇంటికి ఎవరు వచ్చినా పోలీసులను తీసుకొని రండి మాట్లాడతా అని చెప్తా. నాకు ఇట్లా అన్యాయం జరిగింది, నాకు బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నాను, సో ఇప్పుడు నేను బెటర్ అయిన అమ్మాయితో మ్యారేజ్ చేసుకోంటాను. నేను బెటర్ అప్పటి వరకు నోరు మూసుకొని సింగిల్గా కూర్చుంటా. నా మ్యారేజ్ గురించి వాడికి ఎందుకు మధ్యలో. సో అది ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుందండి, 1.5 year అవుతుంది నాకు మ్యారేజ్ జరగకుండా చేసి. ఆ డైలీ దాని పువ్వు గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటాను నేను అని చెప్పి వాడికి అనుమానం అనమాట. నాకు మ్యారేజ్ జరగనిస్తలేడు, నాకు బెటర్ అయిన అమ్మాయి రానిస్తలేడు అండి. బెటర్ అయిన అమ్మాయిని ఇప్పుడు నేను ఎంత ఇదిగా చూసిందంటే, సరే ఈ అమ్మాయిని కోల్పోయిన వాళ్ళ ఫ్రెండ్స్లో ముక్కు మొహం కూడా తెలియదు కదా, ఆ అమ్మాయి బెటర్గా ఉన్న అమ్మాయిలను వస్తే అందంగా ఉన్న అమ్మాయిలని వాడు రానిపోయాడు, చెత్తగా ఉంటారు చూడండి, అలాంటి అమ్మాయిలను కన్నేసి రింపు చేస్తాడు.
చెత్తకుండా అమ్మాయి నాకు ఇన్ఫామ్ చేస్తాడనమాట. ఆ అరే కొజ్జా లంజా కూడా కాదు, కుమారి అని చెత్తగా ఉంటుంది, అది ఆ బజార్ లంజలా ఉంటుంది, దాన్ని కూడా ఈరోజు నా లైఫ్లోకి రాని. నువ్వు ఎన్ని రకాలుగా ఇన్ఫామ్ అనేది చేసుకోరా, ఎవరి గురించి ఇన్ఫామ్ చేసుకో. అల్టిమేట్గా మ్యారేజ్ అనేది నా ఫైనల్ డెసిషన్. అది మ్యారేజ్ అనేది నా ఫైనల్ డెసిషన్ అండి. ఎప్పుడు అండి అలా దాని గురించి పెళ్ళాం చంద్రకారెడ్డి గురించి అనుమానిస్తాడు, దాని పూ గురించి నేను ఆలోచించుకుంటూ కూర్చుంటాను. నాకేం పని పాట లేదా అండి ఇప్పటికీ. ఎంత వరస్ట్గా మాట్లాడుతున్నా అంటే, నువ్వు మ్యారేజ్ జరగనివ్వలేదండి, బెటర్ అయిన అమ్మాయి రానియకుండా చేసిండు 1.5 year నుంచి. బెటర్ అయిన అమ్మాయి రానియకుండా చేసిండు ఆ అమ్మాయి వల్ల. అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయిని రిమూవ్ చేసిండు, ఓకే. అలా ఫ్రెండ్స్లో అన్న బెటర్ అయిన అమ్మాయితో మ్యారేజ్ జరుగుతుందేమో, మంచి అమ్మాయితోని అని చెప్పి నేను వెయిట్ చేస్తుంటే ఆ అమ్మాయి మ్యారేజ్ జరగకుండా ఇప్పుడు ఏమో ఇన్ఫామ్ చేస్తున్నాడు తెలుసా. మేస్త్రీలు ఉన్నారు, వాచ్మెన్లు ఉన్నారు, వరస్ట్గా ఉండే వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళతో నేను మ్యారేజ్ చేయిస్తా, నాకు పోతొట్టి గ్యాంగ్ ఉన్నారు, వాళ్ళతో పంచాయతీలు పెట్టిస్తా అని చెప్పి 2 గంటలకు ఫోన్లు చేయిస్తున్నాడు అండి, భయపెట్టిస్తున్నాడు నాకు 2 గంటలకి. అరే నువ్వు ఎవరినైనా పంపించుకోరా, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నాకు. ఎవరికి ఏమన్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం నాకు లేదు, అర్థమవుతుందా అది. సో ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ నీతోనే స్టార్ట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఆ మ్యానిపులేషన్ చేసిండు, చీటింగ్ చేసిండు, అబ్యూస్ చేసిండు, ఏమంటే ఆ ఫోన్ చూపించుకొని భయపెడతాడు. ఆ మొబైల్ ఇక్కడ పడేసిన, గ్యాలక్సీ మొబైల్ ఉండే పడేసిన, ఆ పైరేటెడ్ వీడియో చూపించి భయపెడతా ఉంటాడు. 5 seconds 10 seconds ఉంటుంది ఆ వీడియో. ఆ వీడియో వేరే వాళ్ళకి లింక్ పెడుతుండలేదు నాకు తెలియదు అనమాట ఈ రోజుకి. నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టడము, నన్ను ఇట్లా అరెస్ట్ చేయడము, ఇలాంటివి చేస్తుంటాడు. ఏదైనా ఉంటే ఇప్పుడు మా బ్రదర్స్ కూడా చెప్తే మా బ్రదర్స్కి నేను సైలెంట్గా ఉంటే ఏమవుతుందండి. నేను ఇప్పుడు ఒకటి నా వర్క్లో నేను బిజీ అంటే స్టేటస్లో పెట్టాలా, వీడియోస్ పెట్టాలా డైలీ, లంచా కొడక నా దగ్గరికి రా అని చెప్పి మా బ్రదర్స్ కూడా నమ్ముతున్నారు లేదో నాకు తెలియదు. మా బ్రదర్స్ కూడా ఈ రోజుకి ఒకటి మా బ్రదర్స్తో మాట్లాడితే కూడా ఇంతగా మాట్లాడుతున్నారు వాళ్ళు. నేను ఏదో నటిస్తున్నా అని చెప్పి. నేను ఎందుకు నటిస్తున్నా, మా ఫ్లాట్లోనే ఉన్నా, ఎన్నోసార్లు వీడియోస్ పెట్టినా, రా మరి కొజ్జా వెదవా అని చెప్పి అన్నానికి సన్ని రెడీగా. మరి రావట్లేదు వాడు. రావాలి కదా, ఇప్పుడు నేను ఏమన్నా అని ఉంటే రావాలి కదా, రావట్లేదు ఎందుకు మరి వాడు రావట్లేదు. నాకు మ్యారేజ్ జరగనిస్తలేడండి. నేను మ్యారేజ్ చేసుకొని మంచి అమ్మాయితోని బెటర్ అయిన అమ్మాయి వస్తే నేను లైఫ్ హ్యాపీగా ఉంటుంది కదా అని చూస్తే అసలు చెత్తగా ఉండే ఫ్యామిలీలో, లో క్యాస్ట్ అమ్మాయిలు, వరస్ట్ ఫ్యామిలీలు, ఇంకోటి ఏంటంటే చీప్గా రైజ్ అయిన అమ్మాయిలు, చీప్ ఫ్యామిలీలు, మేస్త్రీల ఫ్యామిలీలు, వాచ్మెన్ ఫ్యామిలీలు, అలాంటి లంజలని రాని ఈ రోజుకి నరికి పెడితే అలాంటి లంజలు నా లైఫ్లోకి రావాలని చూస్తే చెత్త ఫ్యామిలీ. నా నాలెడ్జ్ 10 years ఎక్స్పీరియన్స్ ఉందండి సైబర్ సెక్యూరిటీలో. 12 ఎక్స్పీరియన్స్ స్క్రిప్ట్లో, స్టాక్లో 5 ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఇప్పుడు ఏమన్నా అంటే మా ఇంట్లో CC కెమెరాలు పెట్టండి, నేను ఎప్పుడన్నా ఏదన్నా నా మూడ్ స్వింగ్స్ చూసి నన్ను ఇబ్బంది పెట్టడము, నాకు ఫేక్గా ప్రచారం చేయడం. అప్పుడు ఒకటి వాళ్ళకి చెప్పొచ్చు కదా, ఇప్పుడు ఫేక్గా ప్రచారం ఫేక్ ఎలిగేషన్ చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఎవరైనా మా తమ్ముళ్ళు అయినా మా అన్న ఇంటి ఫ్లాట్లోనే ఉన్నాడు, మరి వెళ్ళొచ్చు కదరా, మరి లంచా కొడక మరి వెళ్ళొచ్చు కదరా సన్నీ రెడ్డి. ఎన్నో వీడియోస్ పెట్టినాండి నేను, ఎన్నో వీడియోస్ పెట్టినా. మరి మా ఫ్లాట్లోనే ఉన్నాడు కదా మా అన్న, మరి వెళ్ళొచ్చు కదరా లంచా కొడక అని చెప్పొచ్చు కదా. అట్లా కాకుండా నన్ను అనుమానిస్తారు, ఫ్యామిలీలో ఉన్నాను అనుమానిస్తారు నన్ను. చిన్నప్పటి నుంచి నన్ను చూసి వాళ్ళు నేను ఎట్లా రేజ్ అయినా, ఎట్లా ఏదైనా వాడు ఏదైనా చెప్తుంటే అనుమానిస్తారు నన్ను. ఏదైనా ఫేక్ అలిగేషన్లు చేసినా, ఫేక్ ప్రచారం చేసినా వాళ్ళ మాట తీరు చూస్తే నాకు డౌట్లు వస్తూ ఉంటాయి. ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు, నేను సైలెంట్గా ఉంటే నేను వీళ్ళకేంది వీళ్ళెత్తికి ఇట్లా మాట్లాడతాను. ఏ రోజుకండి బెటర్ అయిన అమ్మాయి ఉంటేనే మ్యారేజ్ చేసుకుంటా, లేకపోతే నోరు మూసుకొని కూర్చుంటా. ఎవడైనా రాని, మ్యారేజ్ అనేది నా పర్సనల్ డెసిషన్ అది. లేకపోతే సింగిల్గా ఉంటా, లేకపోతే ఆ అమ్మాయినే చనిపోతుంది, లేకపోతే నేనే చనిపోతా. మ్యారేజ్ జరుగుతాయి బలవంతంగా మ్యారేజ్ కానీ ట్రై చేస్తే. ఒకటి పోలీసులు ఉంటేనే బయటికి వస్తా, వచ్చినా వాడు ఎవడు పంపించినా పర్వాలేదు, నేను పోలీసులు ఉంటేనే బయటకు వస్తా అని చెప్తా. లేదు అని అంటే లేదు అంతే. ఒకటి ఆయనకి కూడా చెప్తున్నా, అరే లంజా కొడక ఫేక్ ప్రచారం, ఫేక్ అలిగేషన్ చేయడం కాదురా, ఏదైనా ఉంటే స్ట్రైట్గా రారా కొజ్జా లంజా కొడక. ఫోన్లు చేయించడం కాదు, నైట్ టైం 2 గంటలకు ఫోన్లు చేయిస్తున్నాం ఏందిరా కొజ్జా లంజా కొడక. బజార్ లంజలని పంపించడానికి ట్రై చేస్తున్నాం లైఫ్లోకి. ఆ బజార్ లంజలని, వాచ్మెన్ల పిల్లలని, మేస్త్రీల పిల్లల లంజలని నా లైఫ్లోకి రాని. అర్థమవుతుందా? బెటర్గా ఉంటే అమ్మాయితోనే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా, లేదు అంటే సింగిల్గా ఉంటాను.